హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా ఊరిలో పెద్దమ్మ తీర్థాల పండుగ ఉంది. దానికోసమని దేవుని మొక్కు కోసం ఈదులకు ఈత కళ్ళు కోసం వచ్చినాం. పెద్దమ్మ తల్లి మొక్కు కోసం మరి ఇక్కడ రెండు ఉన్నాయి, కానీ మేము మాత్రం తెల్లాలే తీసుకెళ్తాం. ఎందుకంటే ఇష్టమైనటువంటిది పిల్లగాలే కాబట్టి తెల్లాలే తీసుకెళ్తాం. మా గౌడు బాగా పోయి అంటే కొంచెం పోతాడు. ఇక్కడ గౌలు ఉన్నారు మా ఊళ్ళో. ఇగో రవీందర్ ఏం కాదు, దేవునికి ముక్కుకి ఇచ్చిన తర్వాత ఫోటోగ్రాఫర్ రవి ఈ గింత ఆగుతాడు. కొంచెం విజయించి మళ్ళీ ఒకసారి మరి ఇప్పుడు దేవునికి కావాలి, మరి ఆడ ఎట్లా నన్ను మంచిగా తీసుకుంటా తెల్లాల కోసం అది, కానీ దేవుని మొక్కు కోసం ఏడ దొరకలేక రండి చూద్దాం. గుడి లోపలికి వెళ్దాం, గుడిని సందర్శిద్దాం, గుడిలో ఉండేటువంటి దేవతలను చూసి తరిద్దాం. మా కులదైవం, మా ముదిరాజు కులదైవం పెద్దమ్మ తల్లి, మా ఇంటి దైవం. అదేవిధంగా మా గుడిలో అనేక రకాల దేవతలు ఉన్నాయి. పంచపాండవులు ఉన్నారు. పాండవుల్లో పెద్దవాడు ధర్మరాజు. అదేవిధంగా పాండవుల యొక్క బావ శ్రీకృష్ణుడు. రెండవవాడు పాండవుల్లో రెండవవాడు భీముడు. మూడవవాడు అర్జునుడు. నాలుగవవాడు నకులుడు, సహదేవుడు. అదేవిధంగా పాండవుల యొక్క సతీమణి ద్రౌపదీదేవి, పెద్దిరాజు, పావురాల పాపమ్మ, జంపన్న. అనేక రకాల దేవతలతో మా గుడి నిండుగా కనబడుతున్నది. గుడి ముందర మామిడి తోరణాలు కట్టడానికి ఈ ప్రిపరేషన్స్ చేస్తున్నాము. ఇది మా సంఘం మామిడి తోట. ఈ గుళ్ళే తోరణాలు గుచ్చాలని మామిడి ఆకులు తెంపుతున్నారు మా వాళ్ళు. వాళ్ళ ఇంటికి కాదు, మరి అలా ఏంటిది మటన్ తీసుకొచ్చిన మరి ఇక్కడ పోవు సరిపోద్దా? చుట్టాలు బాగా మంది ఎట్లా? చుట్టాలు ఉపవాసం ఉంచుతావా? మరి చికెన్ అన్నమాట. మరి పెద్దమ్మ టెంపుల్ పూజారి ఎవరు పోతాడు? పని లేదు, ఏం లేదు. అందరు పని చేస్తే ఖాళీ కూర్చుంటుండు. పని చేయలేదమ్మా అంటే ఫోన్ మాట్లాడతాడు. గిట్ల వ్యవస్థ. తోరణాలు కూర్చుంది వచ్చింది, ఫోన్ మాట్లాడబట్టే. ఇంటికంటే వాళ్ళ పొల్ల ఫోన్ చేసింది.
మా పెద్దమ్మ తల్లి తమ్ముడు పోతురాజు చాలా పవర్ఫుల్. అదేవిధంగా ఇంకా దేవుళ్ళు ఉన్నాయి. జీవన దేవాలయం, జీవన గజాలు మా దేవాలయం. అదేవిధంగా మా పెద్దమ్మ తల్లి పాత దేవాలయం ఉన్నది. ఇంతకుముందు ఈ గుడికి నిర్మించడానికి మా పాత పెద్దమ్మ తల్లి దేవాలయం ఉంది. చూద్దాం పదండి. ఇది మా పాత పెద్దమ్మ తల్లి దేవాలయం. చాలా చాలా పవర్ఫుల్ ఈ అమ్మవారు. ఇది నేను దాదాపు పుట్టక ముందు నుంచి ఉన్నటువంటి దేవాలయం. ఈ దేవాలయంలో ఉన్న దేవత చాలా చాలా పవర్ఫుల్ ఉంటారు. ఇప్పటికి దీంట్లో ఇప్పుడు ఒకసారి నాగపాము కనిపిస్తూనే ఉంటుంది. దీని వెంకటి నుండి జట్టి భూమయ్య అనేటువంటి పూజారి ఈ దేవాలయాన్ని ఎప్పుడు ఇక్కడే కాపలా ఉంటూ దేవునికి సేవ చేసుకుంటూ జట్టు భూమయ్య అనేటువంటి పూజారి ఇక్కడ ఉండే. పాపం ఇప్పుడు లేదు. చూడండి మా దేవాలయం, కానీ పాత దేవాలయాన్ని అంతా శిథిలమైపోయింది, మొత్తం కూలిపోతూ ఉన్నది. కొత్త పెద్దమ్మ తల్లి అంటే మా దేవాలయం ఏముందో ఆ దేవాలయానికి సంబంధించి పెద్దమ్మ తీర్థాలు, పెద్దమ్మ బోనాలు జరుగుతున్నాయి కాబట్టి ఆ బోనాల్లో భాగంగా బోనాన్ని వండడం జరుగుతుంది. వీళ్ళు మా పెద్ద మనిషి వాళ్ళ ఆడపడుచులు. ఈ బోనం యొక్క ప్రత్యేకత ఏంటంటే మా ఊళ్ళో ఉన్నటువంటి ముదిరాజు సభ్యులందరూ కూడా, అంటే దాదాపుగా 82 మంది ముదిరాజు సభ్యులు, అంటే 82 ఇండ్లు ఉన్నాయి. ఆ 82 ఇళ్లలో ఉండేటువంటి రైస్ని తీసుకొచ్చి, బియ్యాన్ని తీసుకొచ్చి ఈ బోనాన్ని వండుతారు. ప్రతి ఇంటికి మళ్ళీ ప్రసాదం అనేటువంటిది అందరికీ పంచిపెట్టడం, లేదంటే ఇంటికి పంపించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇది మా బోనం యొక్క స్పెషల్. ఈ పాత దేవాలయంలో మామిడి తోరణాలు కూర్చుతున్నాం. ఆల్రెడీ అక్కడ కొత్త గుడి దగ్గర అయిపోయింది. ఈ పాత గుడి కాబట్టి ఇక్కడ కూర్చుతున్నాం. ఇక్కడ కూడా అంటే కొత్త గుడి వచ్చింది కదా అని పాత గుడిని ఎప్పుడు కూడా మేము పక్కన పెట్టలే. ఎందుకంటే ఈ అమ్మవారికి ఫస్ట్ పూజలు జరిగిన తర్వాత మళ్ళీ ఆ కొత్త గుడిలో ఉన్నటువంటి అమ్మవారికి పూజలు జరుగుతాయి. అందుకనే ఏదైనా మొదట ఇక్కడనే, బోనం కూడా ఇక్కడనే మొదట వండుతాము. ఇంకా చాలా స్పెషలే ఉంది ఈ టెంపుల్లో. ఇది చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నది. ఇక్కడ ఖచ్చితంగా ఒక నాగసర్పం, చాలా అంటే చాలా పెద్దది ఒక సర్పం ఉంటుంది ఎప్పుడు కూడా. కానీ ఎప్పుడైనా ఒకసారి వచ్చినప్పుడు సందర్భంలో ఇక్కడ పాము కనబడుతూ ఉంటుంది. చెప్పురామ్మా, మన టెంపుల్ స్పెషల్ ఏంటిది? మరి ఎన్ని రోజులకోసారి ఈ బోనాలు తీస్తారు? బోనాలు పట్టాలి కదమ్మా. సంవత్సరం ఒకసారి బోనాలు తీస్తారు. బోనాలు తీస్తారు. పెద్ద బోనం అంటే మన సంఘం మొత్తం కూడా ఇక్కడికి ఆ రోజు వచ్చి ఇక్కడనే వంటలు చేసుకోవడం అన్నీ చేస్తూ ఉంటారు అన్నట్టు. మరి దేవుణ్ణి కొలుసుకోవడం పట్టణాలు ఎప్పుడు జరుపుతారు? 5 ఏళ్ళకి ఒకసారా? ఇవాళ ఈ పండగ కాబట్టి కానుక ఉరికేస్తున్నాం పందిరి మీద. పెద్దమ్మ తీర్థాలు ఉన్నాయి కాబట్టి ఇక మేము వంట తీర్థం పోవాలనుకుంటున్నాం. అందుకే ఇక ముందే ఇప్పుడే ప్రిపేర్ చేస్తుంది రొట్టెలు. ఇంకా అదేవిధంగా ఇంకేం చేస్తావు? ఓన్లీ రొట్టెలేనా? పూరీలు
ఇవాళ ఈవినింగ్ సాయంత్రం అవుతుంది. సాయంత్రం వరకు ఇక మా ఇంటిల్లి పాది అక్కడికి పెద్దమ్మ తల్లి దేవాలయం వద్దకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి చెట్ల దగ్గర చెట్టు కిందను లేదా పక్కన ఇక కొంచెం అక్కనే వండుకొని అక్కనే తినొస్తాం. ఇట్లా ఇగో ఇవి రొట్టెలు కొంచెం అయినాక పూరీలు చేస్తుంది. ఇక్కడ ఉంది పిండి ఆల్రెడీ. ఇక ఈ పండగకు ఖచ్చితంగా మేమందరం మా చుట్టాలందరూ పిలుచుకుంటాం, చుట్టాలందరూ ఇన్వైట్ చేస్తాం. ఇక మా ఊర్లో మేము పెద్దమ్మ తీర్థాలు పోయినటువంటి రోజే మా ఊరి ప్రజలందరూ పోచమ్మ తీర్థాలు కూడా పోతారు. ఆ విధంగా ఆ పోచమ్మ కాడికి పోతున్నటువంటి సందర్భంలో అది मज़ा आया और मैं ये जो मज़ा है हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ तालाब के पानी ఎన్ని మొత్తం ఎన్ని మొత్తం ఇదిగో ఇవే మా అమ్మవారికి బలిచ్చేటువంటి పొట్టేళ్ళు. ఇక మా ఊరి వాళ్ళందరూ పోచమ్మ దేవాలయానికి వెళ్ళారు. ఇక మేము ఇప్పుడు పెద్దమ్మ తల్లి దేవాలయానికి వెళ్తున్నాము. మా పాత దేవాలయంలో వండినటువంటి బోనాన్ని మా కుల పెద్ద మనిషి కొత్త దేవాలయం చుట్టూ కూడా 5 ప్రదక్షిణలు చేసిన తర్వాత మళ్ళీ గుడి లోపలికి తీసుకువస్తారు ఈ బోనాన్ని. దేవాలయంలోకి బోనాన్ని తీసుకొచ్చారు. ఇక గుడి లోపల అమ్మవారికి బోనాన్ని సమర్పించిన తర్వాత ఇగో చూడండి ఆచారవంతుల ఆటను. మా ముదిరాజు ఆడపడుచులందరూ అమ్మవారికి ఓడి బియ్యాన్ని సమర్పించడం జరుగుతుంది. అమ్మవారికి ఇక ఈ ఆటను సమర్పించడం. భీమన్న దేవునికి ఈ ఆటను సమర్పించడం. కోలకాని ఎల్లమ్మ తల్లికి సమర్పించడం. ఇక్కడ ఇంకా పడుకున్నది అలా పడ్డదా వాళ్ళ అనుమానం లేదు. ఇంకెందుకు అనుమానం? ఇక పెద్ద మనిషి కోసం చెప్తున్నట్టున్నది. ఎవరే పెద్ద మనిషి? పెద్ద మనిషి రాత్రి తప్ప ముక్కు పోయికి రాయాలి పెద్ద మనిషి.
ఇదిగో ఇట్లా ఈ విధంగా చాలా గ్రాండ్గా మా ఊళ్ళో ప్రతి సంవత్సరం కూడా పెద్దమ్మ తల్లి బోనాలు జరుపుకుంటాము. ప్రతి ఇంటి ఆడపడుచులు కానీ అందరూ దేవాలయానికి వచ్చి ఈ విధంగా దేవునికి మొక్కులు సమర్పించుకుంటారు. పెద్దమ్మ తల్లి బోనాలు కాబట్టి ప్రతి సంవత్సరం మేము ఇక్కడికే వనభోజనానికి వస్తాము. ఎటు వచ్చినావు ఇవాళ? ఇక్కడికి వచ్చినావు? ఏ గుడి? ఇక్కడ ఏం చేస్తున్నావు మరి? గుడి కాడికి వస్తే వంటకు వచ్చినావా? खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया. మరి ఇంకేంది నువ్వు మరి? అరే ఎవరు దేవగా ఉంది ఇటావరా అంటే అన్ని కొడతా ఇప్పుడే. ఇగో వీళ్ళు ముల్లె మూట కట్టుకొని ఇటు వచ్చారు సిద్ధరు పట్టుకొని. మా ఛానల్ పేరు తెలుసా మీకు? చెప్పు ఛానల్ పేరు ఏంటిది? 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 వంటకు వచ్చినాము, వర్షం పడుతుంది. ఇవి లాస్ట్ ఇయర్కి ఇట్లా అయింది. లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడికి మా పెద్దమ్మ టెంపుల్కి వంట తీర్థం వస్తే వర్షం పడ్డది, నానుకుంటే పోయినాం. ఇవాళ కూడా వర్షం పడతాడే ఉంది, మరి ఎట్లుంటుందో సిచ్యువేషన్ ఇక చూడాలి. నానుకుంటా పోతాం కావచ్చు మరి. ఇగో మాది చిన్న కుక్క పిల్ల లియో. లియో లియో బాగా ఫాస్ట్ ఉంటుంది ఇది. బొక్కలు మాత్రం విపరీతంగా ఇది బొక్కది. బొక్కలు తింటది, పిక్కలు తింటది. గట్లా చెప్పిరా పెద్ద చెప్పిరా ఇగో మొత్తం ఇది బురద పూసుకుంది. ఐస్ క్రీమ్ తీయలే తీయలే పెద్ద బావ. ఇప్పుడే కొంచెం మెల్లగా పెగ్గేసి వచ్చిండు. బామ్మది వంటలు కట్టి వచ్చినాము, ఆడే తెప్పియాలి. నేను ఎట్లా తాగుతా ఉండదు. ఇగో మనీ మైండెడ్. ఇగో పెద్ద కోడలు. ఏమి తెలుసా మీకు? ఆద్య అయ్యప్ప మీరే బ్రా. హాయ్ బ్రా. హాయ్ బ్రా. హాయ్ 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 హాయ్. మా ఇంటి పెద్ద మనిషి కానీ అతను మాటలేవు. ఇది పిడుగు. ఇది ఇట్లా వచ్చినాం, ఇక వంటకు వచ్చినాం. ఇంకా అక్కడ పెద్దమ్మ కాడ ఇంకా కాలేవి. అవి అయిన తర్వాత ఇప్పుడు వంట చేయాలి. వంట చేస్తే మెల్లగా ఉంటుంది. ఇక ఇప్పుడు వేస్తుంది పొయ్యి మీద. ఇప్పటిదాకా ముచ్చట్లు పెట్టేయండి. ఎవరితో ముచ్చట్లు పెట్టిందో ఏమో. ఫోన్ చేయంగా వచ్చింది ఏమో.
వాళ్ళ అక్క చెల్లెళ్ళు అదిన మరదలు బాగా మంది వచ్చిరట. చికెన్ వేస్తున్నాం పొయ్యి మీద. ఇగో వీళ్ళు మా మరదలు, మావాడు ఇంకోడు చోటుగా ఉండే టిల్లు వాడు రాలేడు. ఎక్కడన్నాడు? ఇంటి దగ్గర. ఎంత ఎంతసేపు అయింది మేడం? అయ్యారు కూర గంట పడుతుందా? హాఫ్ అన్ అవర్లో అయిపోద్దా? హాఫ్ అన్ అవర్లో అయిద్దా? మంచిగా ఉండాలి కూర. ఇది మా అక్క వాళ్ళది చికెన్. ఇక ఆల్రెడీ అయిపోతుంది. మే బాగా లేటు అంటే అంతా బాగా ఫాస్ట్ ఉంటుంది. ఇంటికాడ కూడా అంతే, ఇంటి దగ్గర కూడా అందరికంటే ముందే పని చేస్తుంది. అంతే రోషిని, పని ఫాస్టే ఉంటుందా ఇంటి దగ్గర? అయ్యో అన్నిటికీ అన్నిటికీ కావాలి ఉంటుంది. పిల్లలకు కావాలి, డబ్బులకు కావాలి, వీళ్ళకే ఉంది. అరే మా ఆద్య ప్రాక్టీస్ రీల్స్ ఇస్తున్నారు. ఇగో మళ్ళీ ఇగో ఎప్పుడు కుక్కల మనిషి ప్రసాదం తీసుకొచ్చిండు. పెద్దమ్మ ప్రసాదం భీమన్న దగ్గర కార్యం చూసి ఒకసారి. అంటే కార్యానికి కాలుస్తారు, అక్కడ కాల్చి పెడతారు. కొంచెం టేస్ట్ చూద్దాం. ఇక మావాడు బిజీ, ఎప్పుడు బిజీ ఉంటాడు. ఇగో ఈ వంట మనిషి ఈ మా ఇంటి దగ్గర. ఎక్కడైనా వంట మనిషి ఇంట్లో. ఇగో ఇక్కడ చెప్పు ఏంటి బావా? వంట మనిషి అని చెప్పినావు కదా, పేమెంట్ కూడా ఇప్పుడు వీడియోని పేమెంట్ ఇస్తా. అట్లా సపోర్ట్ అన్నట్టు అలా చెల్లెకి సపోర్ట్ వస్తా అట్లా మా బావ. లేట్ చేస్తున్నాం, అయితే లేదు, మస్తు లేట్ అవుతుంది ఫ్రెండ్స్. బాగా లేట్ చేస్తుంది. అట్లా అంటే హాఫ్ అన్ అవర్ అన్నది ఇప్పటికీ 1 అవర్ అవుతుంది. హాయ్ బిడ్డు, హాయ్ ఇంకెంతసేపు? అరే చూసి చూసి కళ్ళు కాయలు కాస్తున్నాయి, నాలుగు ఇగ్గుతుంది. కారం బాగా అవుతుందో? మంకీ రా మంకీ. హలో, అయిపోయింది, కూర్చున్నాం, తింటున్నాం అందరం. బుక్కనా చికెన్ పీసులు దగ్గర కనబడదలే కనబడదలే.
అది సైడ్ అందరు కోసిరు అబ్బా ఇది పూలు తెచ్చు డబ్బా పట్టిండవు అనుకుంటే బాగా బాయ్ అట ఆయన్న నువ్వు చెప్ప పిల్ల సినకని చెప్తాను ఆయట బాయ్ సర్వే చేస్తావు తింటావా సర్వే చేస్తావు డిస్కుంటే దమ్ వస్తుంది తాపకొక్క పెద్ద తాగుతుంది అది ఇగో మంది ఎత్తంటే అద్ద అంటాడు థమ్స్అప్ కూడా థమ్స్అప్ అవుతా అంటాడు నేను ఎత్తా అంటున్నా అద్ద అంటాడు గది కూడా అయ్యప్పు అదే హాయ్ హాయ్ ఫ్రెండ్స్ మేము పెద్దమ్మ తీర్థాలకి వంటకి వచ్చినాం తింటుందో ఫ్రెండ్స్ ఇక బుక్ అనుకుంటున్నా